మొట్టమొదటిగా దేవుడు క్రీస్తు ప్రభు బలిని నిర్ణయించాడు. ఎప్పుడది? జగత్తు పునాది వేయబడక మునుపు. 2 అపోస్తుల బోధ, మీరు రాసుకోండి, అపోస్తుల బోధ. 3 క్రీస్తు సంఘము, అది దేవుని సంకల్పం. 4 కుమారులుగా స్వీకరించుట. 5 క్రీస్తు స్వారూప్యం గలవారొకట. ఈ 5 విషయాలని జగత్తు పునాది వేయబడక మునుపు దేవుడు సంకల్పించాడు. జాగ్రత్తగా మనం ఒక్కొక్కటి ఆలోచన చేసుకుంటూ వెళ్దాం, దేవుడు మనకి సమయం ఇచ్చిన కొలది. దేవుడు సంకల్పం చేశాడు. ఆ సంకల్పంలో ఉన్నటువంటి 5 విషయాలు. మొట్టమొదటిది క్రీస్తు బలి. జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. అంతకుముందు నేర్చుకున్నాం మనం. ఎవరి ద్వారా ఏకం చేయాలనుకున్నాడు? ఇలా చూడండి, ఎవరి ద్వారా ఏకం చేయాలనుకున్నాడు? పరలోకంలో ఉన్నవే కానీ, భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును ఏకం చేయాలి. ఎవరిలో? యేసు క్రీస్తు ద్వారా ఏకం చేయాలనుకున్నాడు. యేసు క్రీస్తు ద్వారా ఏకం చేయాలనుకున్న ఆయన యేసు క్రీస్తు యొక్క బలిని నిర్ణయించాడు. ఎప్పుడు? జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు యేసు క్రీస్తు యొక్క బలిని నిర్ణయించాడు. మానవుడు లేడు భూమి మీద, మళ్ళీ చెప్తున్నా, మానవుడు లేడు, సృష్టి లేదు. కానీ సృష్టి చేస్తే జరగబోయేదాన్ని ముందుగా ఎరిగినటువంటి తండ్రి ఏం చేశాడు? తనలో తాను ఆలోచన చేసి యేసుక్రీస్తు యొక్క బలి అవసరం మానవాళికి అని ముందుగానే ఆలోచన చేశాడు. మనుషులు ఏమనుకుంటారంటే యేసుక్రీస్తు వారు కేవలం 2026 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చాడు అని అనుకుంటూ ఉంటారు. కానీ దేవుడు ఈ 2026 సంవత్సరాల క్రితం ఆయన పంపాలని ముందుగానే ఆలోచన చేశాడు. అంతకు ముందు సుమారుగా 4000 సంవత్సరాలు గడిచిపోయింది. భూమిని దేవుడు, అర్థమవుతుందా, సృష్టిని, అంటే ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అన్న దేవుని మాట దగ్గర నుంచి యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చేంత వరకు సుమారుగా 4000 సంవత్సరాలు గడిచిపోయింది. 4000 సంవత్సరాల తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని పరమందున్నటువంటి దేవుడు ఈ భూమి మీదకి పంపాడు. అంటే క్రీస్తు బలిని జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు నిర్ణయించాడు, సంకల్పించాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలా ఉంది. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని, 19వ వచనం, అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను. చాలండి. యేసుక్రీస్తు వారు, ఆయన అంటే యేసుక్రీస్తు వారు జగత్తు పునాది వేయబడక మునిపే నియమించబడ్డాడు. ఎందుకోసమంట? అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడాలని. అంటే యేసుక్రీస్తు యొక్క బలి ద్వారా భూమి మీద ఉన్నటువంటి మానవాళి అందరూ విమోచించబడాలని దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే యేసుక్రీస్తు వారిని నియమించాడు. గుర్తుపెట్టుకోవాలి. అది స్పష్టత. తండ్రి అయిన దేవుడు భూమి మీదకి దిగిరాలా. మీకు అర్థమవుతుందా? తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారిని నియమించాడు. దేవుని సంకల్పం ఇది. జగత్తు పునాది వేయబడక మునిపే యేసుక్రీస్తు వారిని అపాయింట్ చేశాడు. కాలం సంపూర్ణమైనప్పుడు నువ్వు భూమి మీదకి వెళ్ళాలి. ఎందుకోసం అంటే మానవాళి అందరూ యేసుక్రీస్తు యొక్క అమూల్యమైన, అంటే పరిశుద్ధమైన, నిష్కళంకమైన రక్తము చేత విడుదలవ్వాలి అనేది దేవుని అనాది సంకల్పం. దేవుని అనాది సంకల్పం. ఎందుకు క్రీస్తు ప్రభు బలిని జగత్తు పునాది వేయబడక మునుపు దేవుడు నిర్ణయించాడు అంటే గ్రంథం ఎలాగంటుంది? అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. మానవాళి ఆ స్థితిలో ఉన్నారు.
అందరూ పాపం చేశారా, లేకపోతే జన్మ పాపం ఉందా? మాట్లాడట్లా. పాపం చేశారు, కరెక్ట్. జన్మలో పాపం లేదు, గుర్తుపెట్టుకోండి. భూమి మీద పుట్టే వ్యక్తి యొక్క జన్మలో పాపం లేదు. కారణం ఏంటంటే వివాహాన్ని ప్రోత్సహించేది ఎవరు? దేవుడు. మొట్టమొదటి వివాహాన్ని జరిగించింది ఆయన. దాంట్లో పాపం ఎక్కడుంది? అందువలన మనుషులందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతూ ఉన్నారు. దేవుడు భూమి మీద మానవుల్ని యథార్థవంతులుగా తల్లి గర్భం నుంచి యథార్థవంతులుగా పుట్టిస్తూ ఉన్నాడు. కానీ వారు ఎదిగిన కొలది ఏమవుతున్నారంటే వివిధమైన తంత్రాలు కల్పించుకుని దేవునికి వ్యతిరేకంగా వారు పాపం చేస్తూ దేవునికి ఏమైపోతున్నారు? దూరం అయిపోతూ ఉన్నారు. అందువల్ల పాపము అంటే మనిషి తనకు తానుగా బుద్ధి నెరిగి చేసే పాపం, అంతే తప్ప జన్మలో పాపము లేదు అని గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. కానీ అబద్ధ బోధకులు ఏం చెప్తారంటే జన్మ పాపం ఉంది అంటే జన్మిచ్చేది ఎవరు? నీకు నువ్వుగా పుట్టేశావా? మనకు మనంగా భూమి మీదకి వచ్చేసామండి. దేవుడు తల్లి గర్భంలో మనల్ని రూపించకపోతే మనం భూమి మీదకి వస్తామా? అంటే రూపించడమే తప్పు. జన్మ పాపం అంటున్నాం అంటే దేవునిలో పాపం ఉందంటున్నాం. జాగ్రత్త. జన్మ పాపం లేదు, మనిషి తనకు తానుగా బుద్ధి నెరిగి పాపం చేస్తూ ఉన్నాడు. రోమపత్రిక 5వ అధ్యాయము 12వ వచనం, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించునో అలాగుననే మనుషులందరూ పాపం చేసిన. గుర్తుపెట్టుకోండి, అండర్లైన్. మనుషులందరూ పాపం చేసినందున. పుట్టివాడు ఏం పాపం చేస్తాడు? చేయడు. పుట్టి ఎరిగిన తర్వాత వాడు ఎదిగిన తర్వాత ఏం చేస్తాడు? పాపం చేస్తాడు. వాడు తెలుసుకుని పాపం చేస్తూ ఉంటాడు. అందువల్ల ఏమంటున్నాడు ఇక్కడ? అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. అందువలన ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఆ స్థితిలో ఉన్నారు మనుషులు. ఆ స్థితిలో ఉన్నారు అంటే పాపం చేసినటువంటి వాడు గుర్తుపెట్టుకోవాలి, దేవునికి శత్రువు. ఏ వ్యక్తి అయినా భూమి మీద పాపం చేస్తున్నాడు అంటే ఆజ్ఞ అతిక్రమం పాపం అన్నాడు, సకల దుర్నీతి పాపం అన్నాడు. ఆజ్ఞ అతిక్రమం పాపం, సకల దుర్నీతి పాపం, మేలైనది చేయనెరిగి చేయకపోతే అది పాపం అన్నాడు, విశ్వాస మూలము కానిది పాపం అన్నాడు. ఇందులో అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారంటే దుర్నీతి, సకల దుర్నీతి పాపం. సకల దుర్నీతి ఏమై ఉన్నది? పాపమై ఉన్నది. అంటే ఇతరులను తిడతావు, ఇతరుల మీద అబద్ధాలు చెప్తావు, పక్షపాతం చూపిస్తావు, న్యాయం ఉండదు జీవితాల్లో. ఇవన్నీ కూడా దూషించిన, శపించిన, ఇవన్నీ కూడా పాపాలే. అందువల్ల ఇలాంటి పాపము ఒక్కటైనా ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఖచ్చితంగా జరిగే ఉంటుంది. అందువలన అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతూ ఉన్నారు. అందువల్ల అందరూ పాపం ఎప్పుడైతే చేస్తూ ఉన్నారో, మనుషులందరూ పాపం ఎప్పుడైతే చేస్తూ ఉన్నారో దేవునికి శత్రువు అవుతున్నాడు. గుర్తుపెట్టుకోండి. అంటే ఎందుకు శత్రువు? దేవుడు తన పోలికనిస్తే ఆ పోలికని మార్చుకుంటున్నాడు. దేవుడు నీతి స్వరూపుడు, దేవుడు సత్య స్వరూపుడు, దేవుడు ప్రేమ స్వరూపుడు అయితే ఆ స్వరూపాలన్నీ పోగొట్టుకుంటున్నాడు. అందువలన దేవునికి ఆ వ్యక్తి ఏమవుతున్నాడంటే శత్రువు అయిపోతూ ఉన్నాడు. పాపం చేసేవాడు, ఈ లోకంతో సహవాసం చేసేవాడు పాపం చేస్తాడు, వాడు దేవునికి శత్రువు అవుతూ ఉన్నాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాట ఉంది, వ్యభిచారులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా. లోకంతో స్నేహం చేస్తే, లోకంతో స్నేహం బూతులు తిట్టే స్వభావం ఎవరిది? దేవుందా? కాదు. అబద్ధాలు ఆడే స్వభావం ఎవరిది? దేవుందా? కాదు. లోకం ఉంది. లోకం ఎవరున్నారు? సాతాను స్వభావాన్ని మనుషులు స్వతంత్రించుకొని దేవునికి శత్రువు అయిపోతూ ఉన్నారు. దేవునితో వైరం. వైరం అంటే ఏంటి? యుద్ధం. వైరం అంటే అర్థం ఏంటి?
యుద్ధం, దేవునితో యుద్ధం కలిగి ఉన్నాడు ఒక వ్యక్తి. ఎవరు గెలుస్తారు? దేవుడితో యుద్ధం చేస్తే ఎవరు గెలుస్తారండి? దేవుడే గెలుస్తాడు. ఆ తర్వాత కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. ఎవడైతే లోకంతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. లోకంలో ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం, దీంట్లోనే బతుకుతున్నారు మానవుడు. అందువల్ల ఇలాగ ఏదో ఒక పాపం మానవుడు చేస్తున్నాడు కాబట్టి మనిషి ఏమైపోయాడంటే పాపి అయిపోయాడు. పాపి అయినటువంటి వ్యక్తి దేవునికి విరోధి అయ్యాడు. పాపి అయినటువంటి వ్యక్తి దేవునికి శత్రువు అయ్యాడు. ఎప్పుడైతే దేవునికి శత్రువు అవుతూ ఉన్నాడో, చూడండి రోమపత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో మనం శత్రువులమై ఉన్నాము అనే విషయాన్ని అక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. ఎలయనగా మనము శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. ఎలయనగా శత్రువులమై ఉండగా. మనం అందరం ఎలా ఉన్నామంటే పాపం చేసి శత్రువులమై ఉన్నాం. శత్రువు అయిపోయాడు, విరోధి అయిపోయాడు, వైరం కలిగి ఉన్నాడు. వైరం కలిగి ఉంటే ఇప్పుడు నువ్వు భూమి మీద ఉండి ఒక వ్యక్తి అబ్బా తండ్రి అని నువ్వు పిలుస్తూ ఉన్నా ఆయన కనపడ్డాడు. కారణం ఏంటంటే మన పాపాలు దేవునికి మనకి అడ్డుగోడగా నిలిచినాయి. యెషయా గ్రంథం 59వ అధ్యాయము 1-2 వచనాలు. రక్షింపనేరకు ఉండునట్లు యెహోవా హస్తము కొరచకాలేదు, విననేరకు ఉండునట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను. ఏమైనా అంటండి? మీ దోషములు మీకును దేవునికిని అడ్డముగా వచ్చాను. అందువలన మన దోషాలు, పాపాలు దేవునికి మనకి ఎప్పుడైతే అడ్డంగా వచ్చినాయో దేవుడు ఏం చేస్తున్నాడు అంటండి? ఏం చేస్తున్నాడు? 2వ వచనం, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను. కనబడకుండా చేసినాయంట. 2, గనుక ఆయన ఆలకింపకై ఉన్నాడు. ఎప్పుడైతే పాపాలు అడ్డంగా వచ్చినాయో దేవుని ముఖాన్ని దేవుని చూసే అవకాశం కోల్పోయాడు. 2, ఆయన ఆలకించట్లా. అబ్బా తండ్రి అని నువ్వు వేడుకున్నా భూమి మీద నుంచి సహాయము అందదు. అలాంటి పరిస్థితిలో ఉన్నాడు. ఎవరు? భూమి మీద పాపం చేసినటువంటి మనిషి. ఎవడు పాపం చేయలేదు? నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేని పరిస్థితిలో ఉన్నారు. అందరూ పాపం చేశారు. దేవుడు ఆలకింపగా ఉన్నాడు వారి యందు ఉన్నటువంటి పాపాన్ని బట్టి. యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనం, దేవుడు పాపుల మనవి ఆలకింపడని. దేవుడు పాపుల మనవి ఆలకింపడు అంటే భూమి మీద ఉన్నటువంటి మానవులకి పరలోకంలో ఉన్నటువంటి దేవునికి మధ్య సంబంధం ఉండదు. అంటే పరిశుద్ధత కలిగిన దేవునితో పాపి అయిన మానవునికి ఎలాంటి సంబంధము ఉండదు. గుర్తుపెట్టుకోవాలి, ఎలాంటి సంబంధము ఉండదు. ఎలాంటి సంబంధాన్ని ఆయన దేవుడు కుదుర్చుకోడు. భూమి మీద ఉన్నటువంటి పాపులతో ఎలాంటి సంబంధాన్ని ఆయన కుదుర్చుకోడు. అంటే చనిపోయినటువంటి వాడు అన్నమాట. భూమి మీద పాపం చేసినటువంటి వాడు దేవుని దృష్టిలో చనిపోయినటువంటి వాడు. చనిపోయిన వాడితో ఎంతమంది సహవాసం చేస్తాం మనం? భౌతికంగా చనిపోయినటువంటి వ్యక్తితో మన ఇంట్లో ఉంచుకుంటామా? ఎంతకాలం ఉంచుకుంటాం చెప్పండి ఎవరైనా? అవి చాలా ఇష్టమండి ఈయన నాకు అని అనుకుని ఎంతకాలం ఉంచుకుంటాం మనం? మా అయితే 1 రోజు 2 రోజులు, ఫ్రీజర్లో ఉంటే 1 నెల, తర్వాత ఏం చేస్తా? తీసుకెళ్ళి ఊరు అవతల మట్టిలో కలిపేయండి అంటాం. తీసుకెళ్ళిపోండి ఇంకా అంటారు. అప్పుడు దాకా ఏడ్చే వాళ్ళు అయినా ఏమంటారు? తీసుకెళ్ళిపోండి. కారణం ఏంటి? చనిపోయిన వానితో సహవాసం, భూమి మీద బ్రతికి ఉన్నటువంటి మనిషి సహవాసము చేయడు. అలాగే ఆత్మ సంబంధంగా చనిపోయినటువంటి, పాపం చేసి చనిపోయినటువంటి మానవులతో పరలోకంలో ఉన్నటువంటి దేవుడు సహవాసము చేయడు. అందుకే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం
మొదటి వచనంలో ఇలా మాట్లాడుతూ ఉన్నాడు, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. ఎప్పుడైతే పాపాలు చేస్తాడో ఒక వ్యక్తి, ఎప్పుడైతే అపరాధాలు చేస్తాడో ఒక వ్యక్తి భూమి మీద, ఖచ్చితంగా ఆ వ్యక్తి దేవుని దృష్టిలో చచ్చినవాడు, ఆత్మ సంబంధంగా చనిపోయినటువంటి వాడు. అలాంటి వానితో, చనిపోయినటువంటి వానితో దేవునికి సంబంధం ఉండదు. ఏముంటది? శత్రుత్వం ఉంటది. ఏముంటది? వైరం ఉంటది, యుద్ధం ఉంటది అలాంటి వానితో. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మనిషికి ఏం కావాలి? ఇప్పుడు పాపంతో ఉన్నటువంటి మనిషి పరలోకంలో పరిశుద్ధుడైనటువంటి దేవునితో వైరం కలిగి ఉన్నాడు, యుద్ధాన్ని కలిగి ఉన్నాడు. ఆబ్వియస్గా దాంట్లో గెలిచేది ఎవరు అంటే పరమందు ఉన్నటువంటి దేవుడే గెలుస్తాడు యుద్ధంలో. మానవుడు ఓడిపోతాడు, ఖచ్చితంగా ఓడిపోతాడు. అందువల్ల ఇప్పుడు మానవుడికి ఏం కావాలి? ఏం కావాలంటే మానవుడు చేసినటువంటి పాపాలన్నిటికీ క్షమాపణ దొరకాలి భూమి మీద. మానవుడు చేసినటువంటి పాపాలన్నిటికీ క్షమాపణ దొరికి, దేవుడు పరిశుద్ధుడు కాబట్టి భూమి మీద ఉన్నటువంటి మానవుడు పరిశుద్ధుడు అవ్వాలి. దేవుడు పరిశుద్ధుడు, పరలోకం వెళ్ళాలి అంటే భూమి మీద ఉన్నటువంటి మానవులు పరిశుద్ధులు అవ్వాలి. ఎలా పరిశుద్ధుడు అవుతాడు అంటే, మానవుని యొక్క దుస్థితి ఏమిటంటే, మానవుని యొక్క బలహీనత ఏంటంటే, తను చేసినటువంటి పాపాన్ని తొలగించుకొని, తను చేసినటువంటి పాపానికి క్షమాపణ పొంది పరిశుద్ధుడు అవ్వడం అనేది వాడి చేతిలో లేదు. వాడు ఏం చేసుకోలేడు. వాడు ఏమాత్రం పరిశుద్ధుడయ్యే అవకాశం లేదు. తను తానుగా పరిశుద్ధుడిగా తీర్చుకోలేడు. అలాంటి పరిస్థితిని ఎరిగినటువంటి పరలోకపు తండ్రి ఏం చేశాడంటే, యేసుక్రీస్తు యొక్క బలిని ఏర్పాటు చేశాడు. యేసుక్రీస్తు యొక్క బలి ద్వారా భూమి మీద ఉన్నటువంటి మానవులు పరిశుద్ధులు అవ్వాలి అయ్యే ఏర్పాటుని పరమందున్నటువంటి దేవుడే నిర్ణయించాడు, సంకల్పించాడు. అందువలన దేవుడు ఏం చేశాడు? ముందుగానే దేవుడైతే ఏం జరుగుతుందో భవిష్యత్ జ్ఞానం తెలుసు కాబట్టి ముందుగానే రెడీ చేసి, యేసుక్రీస్తు బలిని రెడీ చేసి మన అందరి కోసం, అంటే భూమి మీద ఉన్నటువంటి వారు అందరూ కూడా పరలోకం రావాలనే ఆలోచనతో దేవుడు ఏం చేశాడు? యేసుక్రీస్తు యొక్క బలిని నిర్ణయించాడు. జగత్తు పునాది వేయబడక మునిపే ఏర్పాటు చేశాడు అన్నమాట. భూమి మీదకి వచ్చినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మాట్లాడాడు యేసుక్రీస్తు యొక్క బలి గురించి. అలాగే పాత నిబంధనలో యెషయా అనే ప్రవక్త ఆయన మరణం గురించి మాట్లాడాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఆయన యొక్క మరణం, ఆయన యొక్క బలి గురించి మాట్లాడటం మనం చూసాం. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన ఎందుకోసం వచ్చాడో భూమి మీదకి ఆయన చెప్పుకున్నారు. చూడండి, మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం. పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చెనని చెప్పాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు తానే స్వయంగా ఈ భూమి మీద ఉన్నప్పుడు చెప్పాడు, ఆయన నా ప్రాణాన్ని పెడతాకు వచ్చాను. ఎందుకోసం అంటే అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనం. ఏంటంటే అది విమోచన క్రయధనం అంటే విడుదల చేసే క్రయధనం. నేను కొంటున్నాను, అది విడుదల చేసే క్రయధనం ఇస్తూ ఉన్నా. అదేంటంటే అది నా ప్రాణం. నా ప్రాణం పెట్టి మిమ్మల్ని కొంటా, మిమ్మల్ని బయటికి విడిపిస్తున్నా, పాపం నుంచి బయటికి విడిపిస్తున్నా అని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉండగా ఆయన చెప్పడం మనం చూస్తున్నాం. అలాగే 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనంలో, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. అందువల్ల పరమందున్నటువంటి దేవుడు యేసుక్రీస్తు యొక్క బలిని ఏర్పాటు చేస్తే, ఆ బలి అవ్వాలని వచ్చినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏం మాట్లాడుతున్నాడు ఆయన? ఇది నా రక్తము పాప క్షమాపణ నిమిత్తం. అంటే భూమి మీద ఉన్నటువంటి వారందరి క్షమాపణ దొరకడం కోసం నేను ఈ రక్తాన్ని చిందిస్తున్నాను. ఇది నిబంధన రక్తం. అందువల్ల ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా భూమి మీద ఉన్నటువంటి మానవులు పాప క్షమాపణ పొందుకుంటారు. గుర్తుపెట్టుకోవాలి. భూమి మీద ఉన్నటువంటి వ్యక్తులు ఏం పొందుకుంటారు?
పాప క్షమాపణ అనేకుల కొరకు పాప క్షమాపణ పొందుకోవాలనేది దేవుని అనాది సంకల్పం. దానికోసం యేసుక్రీస్తు యొక్క బలిని దేవుడు ఏర్పాటు చేయడం మనం చూస్తూ ఉన్నాం. అంటే మన పాపాలన్నిటిని ఎవరైతే ఈ భూమి మీద లోకానుసారంగా బ్రతుకుతూ దుష్టులుగా బ్రతుకుతూ పాపం చేస్తూ ఉన్నారో వారందరి పాపాలని దేవుడు ఏం చేశాడంటే యేసుక్రీస్తు మీద మోపాడు. లోకంలో ఉన్నటువంటి వారందరి పాపాలని తీసుకుని ఏం చేశాడు? యేసుక్రీస్తు మీద మోపాడు. అంటే ఇప్పుడు మనం పాపం చేసాం, పాపం చేస్తే శిక్ష ఏంటి? పాపం వలన వచ్చే జీతము మరణం, చచ్చిపోవాలి. మన ప్లేస్లో తన కుమారుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని బలి ఇచ్చాడు. క్రీస్తు యొక్క బలి మనం చేసినటువంటి పాపాల నిమిత్తం దేవుడు ఏర్పాటు చేసినటువంటి నిర్ణయం. మన పాపాలన్నిటిని ఆయన మీద మోపినప్పుడు ఆయన భరించాడు. పాపానికి రావాల్సినటువంటి శిక్షను సిలువలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భరించాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. లోకంలో ఉన్నటువంటి పాపాలన్నిటినీ మోసుకొని పోవడానికి వచ్చాడు ప్రభు అయిన యేసుక్రీస్తు భూమి మీదకి. అంటే మనందరి పాపాలని ఆయన మీద మోపాడు. మన మీద మోపితే, మన పాపాలని మన మీద మోపితే ఏం జరుగుతుంది? మనం చేసిన పాపాలు మన మీద మోపితే ఏం జరుగుతుంది? మనం అందరూ నశించిపోతాం. కానీ దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడంటే తన కుమారుని మీద మనందరి పాపాలని మోపాలని ఆలోచన చేశాడు. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం ఇలా ఉంది. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక, మనందరి అపరాధములను వినాలండి, మనందరి అపరాధములను మన మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. అపరాధములను మన మీద మోపితే మన పరిస్థితి వేరేగా ఉండు. ఏ ఒక్కడు పరలోకంలో ఉండడు రేపొద్దున. వాస్తవానికి మన మీద కనుక మన పాపాలు మోపితే మన పాపాలన్నిటినీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువలో మోయడం జరిగింది. అందువలన మనకు రావాల్సినటువంటి శిక్ష మన ప్రభు సిలువలో అనుభవించి ఆయన మరణం పొందడం మనం చూస్తున్నాం. సిలువలో మనందరి కోసం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రక్తాన్ని చిందించాడు సిలువలో. అందువలన క్రీస్తు యొక్క బలి కేవలం 2000 సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చి ఆయన జరిగించినటువంటి కార్యక్రమము కేవలం అప్పుడే జరిగింది కాదు. అది జగత్తు పునాది వేయబడక మునుపు దేవుడు తనలో తాను ఆలోచన చేసినటువంటి సంకల్పం అని మనం గుర్తించాలి. అందువల్ల భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవుడు దానికి లోబడాలి. ఏ వ్యక్తి అయితే తాను పాపునని గుర్తిస్తాడు, చూడండి, భూమి మీద ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా పాపం చేయని వాడు లేడు. అందరూ పాపం చేశారు. పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేని పరిస్థితిలో ఉన్నారు. అందుకోసమే దేవుడు ముందుగా పాపం చేయక మునిపే, మానవులందరూ పాపం చేయక మునిపే, అసలు మానవుడు భూమి మీద పుట్టక మునిపే దేవుడు యేసుక్రీస్తు యొక్క బలిని నిర్ణయించాడు. దేవుడికి ఉన్నటువంటి అద్వితీయ జ్ఞానం, దేవుడికి ఉన్నటువంటి భవిష్యత్ జ్ఞానం, దేవుడికి ఉన్నటువంటి భవిష్యత్ జ్ఞానం. అపోస్తుల కార్యాలు చూడండి ఒకసారి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 23వ వచనం ఇలా ఉంది. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును, దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి యేసుక్రీస్తు వారిని ఏం చేశారు? మనుషులు సిలువకు అప్పగించారు. సిలువ వేయమని కోరారు ఆయన శరీరధారిగా ఉన్న దినాల్లో. అందువల్ల క్రీస్తు ప్రభు యొక్క బలి ఈనాడు భూమి మీద ఉన్నటువంటి మానవులందరూ కూడా అది నిజమని అంగీకరించి, అది సత్యమని అంగీకరించి ఏ వ్యక్తి అయితే ముందుకు వస్తాడో
క్రీస్తు ప్రభు రక్తం దగ్గరికి వస్తాడో ఆ వ్యక్తికి క్రీస్తు ప్రభు యొక్క రక్తం పనిచేస్తూ ఉంటుంది. ఆ వ్యక్తి యొక్క పాపాలు క్షమాపణ పొందడానికి యేసుక్రీస్తు యొక్క రక్తము పనిచేస్తూ ఉంటుంది. యేసుక్రీస్తు రక్తమందు లేకపోతే యేసుక్రీస్తు బలి అందు యేసుక్రీస్తు వారు సిలువలో చనిపోయింది నా కోసమని ఎరగకపోతే, దేవుడు సంకల్పాన్ని ఎరగకపోతే ఒక భూమి మీద ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా పరిశుద్ధుడవడు. గుర్తుపెట్టుకో, ఏ వ్యక్తి కూడా పరిశుద్ధుడవడు. అందువలన యేసుక్రీస్తు యొక్క బలి కేవలం 2000 సంవత్సరాల క్రితం అప్పటికప్పుడు ఆలోచన చేసింది కాదు. జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు తనలో తాను ఆలోచన చేసుకున్నటువంటి నిర్ణయం అనేది మనం గుర్తించుకోవాలి. ఇక రెండవది, జగత్తు పునాది వేయబడక మునుపు దేవుడు సంకల్పించినటువంటి సంకల్పంలో రెండవది ఏమిటంటే అపోస్తుల బోధ. అపోస్తుల బోధ, క్రీస్తు బలి మొట్టమొదటిది. రెండవది అపోస్తుల బోధ. ఎవరి ద్వారా ఏకం చేయాలనుకున్నాడు ఆయన? యేసుక్రీస్తు ద్వారా ఏకం చేయాలనుకుని యేసుక్రీస్తు యొక్క బలిని నిర్ణయించాడు మొట్టమొదటిగా. రెండవది అపోస్తుల బోధ. ఈ అపోస్తుల బోధ అంటే క్రీస్తు అప్పగించిన బోధ. క్రీస్తు అప్పగించిన బోధ అంటే ఈ అపోస్తుల బోధ కూడా ఎవరి బోధ? క్రీస్తు బోధ. అది గుర్తుపెట్టుకోవాలి. యేసుక్రీస్తు వారే బోధను అప్పగించాడు. యేసుక్రీస్తు ద్వారా ఏకం చేయాలనుకున్నాడు. సమస్త మానవాళిని పరలోకంలో ఉన్నటువంటి వారితో ఏకం చేయాలనుకున్నటువంటి ఆయన, యేసుక్రీస్తునందు ఏకంగా సమకూర్చాలనుకున్నటువంటి ఆయన యేసుక్రీస్తు యొక్క బలిని నిర్ణయించాడు. తరువాత యేసుక్రీస్తు యొక్క బోధను, ఆ బోధను అపోస్తులకి అప్పగించడం ద్వారా అపోస్తులు ప్రకటన చేస్తే అది అపోస్తుల బోధ అయింది. అదేమైంది? అపోస్తుల బోధని పిలువబడింది. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో అపోస్తుల బోధ ప్రకటించబడింది. అపోస్తుల బోధ 2వ అధ్యాయంలో ప్రకటించబడింది. చూడండి 42వ వచనం చూడండి ఒకసారి. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగకయుండిరి. అందువలన సంఘములో ఉన్నటువంటి బోధ ఏమిటంటే అపోస్తుల బోధ. అపోస్తులు ఏదైతే బోధించారో ఆ బోధ ఈనాడు మనము కూడా అంగీకరించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే అపోస్తుల బోధ ఇప్పటిది కాదు, అది జగత్తు పునాది వేయబడక మునిపిదే. ఈ అపోస్తులను కూడా పరమందున్నటువంటి దేవుడే ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు యేసుక్రీస్తుకి అపోస్తులుగా ఉండడానికి అంటే దేవుడే వారిని ఏర్పాటు చేశాడు, లేకపోతే నియమించాడు. యేసుక్రీస్తుకి 12 మంది శిష్యులు, ఆ తర్వాత అపోస్తులైనటువంటి పౌలు. వీరు బోధించినటువంటి బోధ అపోస్తుల బోధ. అంటే చూడండి, రోమపత్రిక 16వ అధ్యాయము, ఇది జగత్తు పునాది వేయబడక మునిపిది. అపోస్తుల బోధ జగత్తు పునాది వేయబడక మునిపిది. రోమపత్రిక 16వ అధ్యాయము 25వ వచనం. సమస్త అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము. అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ఏమైంది? అది ప్రత్యక్షపరచబడింది. ఎవరి ద్వారా అంటే అపోస్తుల ద్వారా. అపోస్తుల ద్వారా ఆ మర్మము ప్రత్యక్షపరచబడింది. అనాది నుండి రహస్యంగా ఉంచబడింది అపోస్తుల బోధ. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. 7 నుంచి చదువుతున్నా. దేవుని జ్ఞానము మర్మమైనట్టు బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను. జగదుత్పత్తికి ముందుగానే దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే మన నిమిత్తము నియమించాడంట ముందుగానే. అంటే జగత్తుకు ఇంకా పునాది వేయలేదు, వేయక మునిపే దేవుడు ఏం చేశాడంట?
అపోస్తుల బోధను నియమించాడు. అపోస్తుల బోధను ఆయన నియమించడం మనం చూస్తూ ఉన్నాం. అది పాత నిబంధన అంతా కూడా మర్మంగా ఉంచాడు, ఎవరికి తెలియదు. ఈనాడు ఉన్నటువంటి ప్రజలకి తెలియపరచాలని పరమందున్నటువంటి దేవుడు ఆ పనిని అపోస్తులకి అప్పగించాడు. ఆ పనిని అపోస్తులకి అప్పగించడం మనం చూస్తూ ఉన్నాం. అందువలన ఇది ఎలా జరిగింది అనేది మనం చాలా క్లియర్గా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దేవుడు బోధనిచ్చి భూమి మీదకి యేసుక్రీస్తు వారిని పంపడం మనం చూస్తూ ఉన్నాం. బోధనిచ్చి ఈ భూమి మీదకి యేసుక్రీస్తు వారిని పంపాడు. చూడండి ఒకసారి, యోహాను సువార్త 7వ అధ్యాయం 16వ వచనం ఇలా ఉంది. అందుకు యేసు, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. భూమి మీదకి వచ్చి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, జాతకం వింటున్నారా? భూమి మీదకి వచ్చి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చేశాడు? ఆయన బోధ చేశాడు, దేవుని రాజ్యం గురించి ప్రకటించాడు, అనేక విషయాలు మాట్లాడాడు. ఆ బోధ అంతా ఎవరిదంట? నేను బోధించే బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. ఇప్పుడు ఇద్దరు వేరువేరుగా ఉన్నారని ఒక్కడని అర్థం. మరి ఆయన ఈయన అనే వాళ్ళని ఏమనాలి చెప్పండి? చాలా క్లియర్గా నేను చెప్పే మాటలు నాయి కాదురా బాబు, వినండిరా అని ఆయన చెప్పాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అర్థం కాకపోతే ఏమనాలి? గ్రంథం అర్థం కాక మనుషులు ఏం చేస్తున్నారు? ఆయనే ఈయన, తండ్రి కుమారుడు అండి. ఎక్కడుంది? అసలు నేను చెప్పే బోధే నాది కాదు, నన్ను పంపిన తండ్రి, నన్ను ఒక ఆయన పంపాడు. మనుషులు అర్థం చేసుకోవాల్సింది ఏంటి? ముందుగా మీరు ఎవరినన్నా పంపారనుకోండి మార్కెట్ చేసుకురామని, పంపినవాడు ఉంటాడు, వెళ్ళినవాడు ఉంటాడు. ఇద్దరు ఒకటేనా? అలా ఉంది ఈనాడు క్రైస్తవ్యం. అందువలన గ్రంథాన్ని పరిశీలన చేసి చదవాల్సిన అవసరం ఉంది, లేకపోతే మోసపోతాం. మోసపోయి మోసపు మాటలు వింటాం. ఎవరికి ఇబ్బంది? గ్రంథం చెప్తుంది అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును, అయ్యా కింద ఉండి ప్రార్థన చేస్తున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తునైన నన్నును ఎరుగుటయే నిత్య జీవం. నిత్య జీవం కావాలి అంటే నిన్ను ఎరగాలయ్యా, నన్ను కూడా ఎరగాలి. అంటే ఆయన ఈయన పంపాడు కాబట్టి. ఇద్దరిని ఎరిగేవాళ్ళు ఎంతమంది? సో ఆ టాపిక్ తర్వాత వెళ్దాం, మీకు ఎన్ని విషయాలు కావాలంటే మాట్లాడతాం. సో ఇక్కడ ఏంటంటే దేవుడు యేసుక్రీస్తుకి బోధన అప్పగించి భూమి మీదకి పంపాడు. యేసుక్రీస్తుకి బోధన అప్పగించి ఒక్కసారి కాదు అనేక చోట్ల మాట్లాడాడు. చూడండి 8వ అధ్యాయం యోహాను సువార్త 8వ అధ్యాయము 28వ వచనం. కావున యేసు మీరు మనుష్య కుమారుణ్ణి పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు నా అంతట నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్టు. ఏంటండి నేర్పాలంటే ఇంకొక వ్యక్తి ఉండాలొద్దా? ఆయనకి ఆయన నేర్పుకుంటాడా? ఏమనాలండి వీళ్ళని? ఆలోచన చేయండి. తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నానని మీరు గ్రహించేది. తండ్రి నాకు నేర్పి పంపించాడు నేను మాట్లాడే మాటలు. అందువల్ల క్రీస్తు చెప్పిన బోధ దేవుడు నేర్పినటువంటి బోధ. 8వ అధ్యాయంలోనే 38వ వచనం. నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులే బోధించి. చూశాడంటే ఏంటి అర్థం? తండ్రి దగ్గర చూశాడంట. ఈయన వేరు ఆయన వేరు, చూసి నేర్చుకున్నటువంటి వాడు. ఆ బోధన పట్టుకొచ్చాడు. ఏ విషయాలు ఆయన దగ్గర చూశాడో, ఏ అయితే చెప్పాడో అవన్నీ విన్నయన్నీ పట్టుకుని వచ్చి భూమి మీద మాట్లాడాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. చదివండి 38. నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులే బోధించుచున్నాను, ఆ ప్రకారమే మీరు మీ తండ్రి యొద్ద వినిన వాటినే జరిగించుచున్నారని వారితో చెప్పాను. వీరి తండ్రి ఏమో సాతాను, యేసుక్రీస్తు తండ్రి ఏమో పరలోకమందున్నటువంటి దేవుడు. 8వ అధ్యాయం 40లో దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పిన వాడనైన నన్ను మీరిప్పుడు చంప వెతుకుచున్నారే. ఏంటంటండి? దేవుడు చెబితే విన్నాడంట. దేవుని వలన వినిన సత్యము
మీతో చెప్పిన వాడనైనా నన్ను మీరు ఇప్పుడు చంప వెతుకుచున్నారే. ఈనాడు కూడా మేము ఇలా మాట్లాడుతున్నాం అనుకోండి, వీళ్ళు అబద్ధ బోధకులు. గ్రంథంలో ఉన్నది మాట్లాడుకుందాం, ఎందుకు వచ్చిన బాధ? ఏది సత్యం? గ్రంథంలో ఉన్నది సత్యం. అందువల్ల ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద ఏదైనా మాట్లాడాడు అంటే ఒక్క మాట కూడా తన మాట మాట్లాడలా. ఎవరి మాట మాట్లాడాడు? తండ్రి చెప్పినటువంటి మాటలే భూమి మీద మాట్లాడాడు. ఆ శిష్యులకి ఆజ్ఞాపించాడు. చూడండి 12వ అధ్యాయం యోహాను సువార్త 49వ వచనం. ఏలయనగా నా అంతటా నేనే మాట్లాడలేదు, నేను ఏమనవలి. జాతకం ఏంటంటే దీనికి అర్థం చెప్పండి నాకు. ఓకే, రైట్. ఏలయనగా నా అంతటా నేనే మాట్లాడలేదు, నేను ఏమనవలెనో ఏమి మాట్లాడవలెనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఏంటంటే ఏమనవలెనో, ఏం మాట్లాడవలెనో అంటే ఏంటి? ఆయన జరిగించింది అంతా కూడా ఎవరు చెప్పింది? తండ్రి చెప్పింది. ఏమనాలో ఏం మాట్లాడాలో తండ్రి చెబితే భూమి మీదకి వచ్చి జరిగించినటువంటి వాడు ప్రభువైన యేసుక్రీస్తు. అందువల్ల తండ్రి దగ్గర ఉన్నటువంటి బోధ మొట్టమొదటిగా ఎవరి దగ్గరికి వచ్చింది? యేసుక్రీస్తు దగ్గరికి వచ్చింది. ఆయన భూమి మీద ఉన్నాడు, భూమి మీదకి వచ్చాడు. యేసుక్రీస్తు వారు ఏం చేశారు అంటే, ఏం చేశారు ఆయన? యేసుక్రీస్తు వారు అపోస్తులకు అప్పగించాడు. అపోస్తులకు అప్పగించాడు. దేవుడు యేసుక్రీస్తుకి అప్పగిస్తే యేసుక్రీస్తు వారు అపోస్తులకు అప్పగించాడు భూమి మీద. అది గుర్తుపెట్టుకోవాలి. చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 17వ అధ్యాయము 6 నుంచి మాటలు ఉన్నాయి. యోహాను సువార్త 17వ అధ్యాయం 6వ వచనం. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని, వారు నీవారయుండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి. గుర్తుపెట్టుకోండి, వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. తర్వాత నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను, వారు ఆ మాటలను అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చి తినని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని వారు నమ్మిరి గనుక నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలనే కలిగినవని వారిప్పుడు ఎరిగి ఉన్నారు. యేసుక్రీస్తుకు అనుగ్రహించినవన్నీ దేవుని వలనే కలిగినవని అపోస్తులు ఎరిగి ఉన్నారంట. ఆ విషయాలన్నీ కూడా అపోస్తులకు అనుగ్రహించాడు. ఎవరు? యేసుక్రీస్తు వారు. జరిగింది ఇది. ఏ బోధన అయితే యేసుక్రీస్తు వారు భూమి మీదకి పట్టుకొచ్చాడో ఆ బోధని అపోస్తులకి ప్రభువైన యేసుక్రీస్తు వారు అప్పగించడం మనం చూస్తాం. ఈ అపోస్తుల దగ్గరికి ఇంకొక ఆయన ఎవరండి? పరిశుద్ధాత్ముడు. ఇంకొక ఆయన పరలోకం నుంచి వచ్చినటువంటి ఆయన కూడా బోధన పట్టుకుని వచ్చాడు. పరలోకం నుంచి వచ్చినటువంటి ఆయన కూడా ఏమయ్యాడు? బోధన పట్టుకుని వచ్చాడు. గుర్తుపెట్టుకోవాలి. దేవుని దగ్గర ఉన్నటువంటి బోధ యేసుక్రీస్తు వారికి అప్పగిస్తే యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్న అపోస్తులకి బోధనే ఏం చేశాడు? ఆయన అప్పగించాడు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు వారు మానవ మాత్రుడు కాదు. రైట్? ఆయన కూడా దేవత్వం కలిగినటువంటి వ్యక్తి. యేసుక్రీస్తు వారు కూడా దేవునితో సమానుడని గ్రంథం అంటుంది. యేసుక్రీస్తు వారు మర్చిపోవడానికి అవకాశం ఉండదు. అవునా? ఆయన మర్చిపోతాడా? యేసుక్రీస్తు వారు మర్చిపోడు. ఇప్పుడు అపోస్తులు ఎవరు? మానవులు. వీళ్ళేమవుతుంది? వీళ్ళ పరిస్థితి ఏంటి? మర్చిపోతారు. అందువల్ల యేసుక్రీస్తు వారు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, మీ మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చేంత వరకు మీరు ప్రకటన చేయకండి. నేను చెప్తా, పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చిన తర్వాత మీరు ప్రవచించండి, బోధన మాట్లాడండి అని అన్నాడు. ఎందుకు? ఈ పరిశుద్ధాత్ముడు కూడా ఇంకొక వ్యక్తి, ఆయన పరలోకం నుంచి వస్తాడు.
ఆయన ఏం చేస్తాడంటే అపోస్తుల్లో ఉండి బోధన ఏం చేస్తాడు? జ్ఞాపకం చేస్తాడు. అపోస్తుల్లో ఉండి ఆయన ఏం చేస్తాడు? ఆయన బోధను జ్ఞాపకం చేస్తాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి బలి పూర్తయిందో భూమి మీద, ఈయనేమయ్యాడు? ఈయన పరలోకానికి వెళ్ళిపోయాడు, ఆరోహణమైపోయాడు. ఆరోహణమై ఎక్కడున్నాడు? తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. దేవుని కుడిపార్శ్వమునకు వెళ్ళిపోయాడు. ఎవరు? ఈయన. వెళ్ళిపోయినటువంటి ఈయన పరలోకంలో ఉన్నటువంటి మూడవ వ్యక్తి ఆయనను భూమి మీదకి పంపాడు. ఆయన్ని భూమి మీదకి పంపాడు. ఈ విషయాలని శిష్యులకు చెప్తూ ఉన్నాడు. నేను వెళ్ళిపోయిన తర్వాత మీ యొద్దకు నేను ఇంకొక ఆదరణకర్తను, అంటే పరిశుద్ధాత్మను మీ దగ్గరికి నేను పంపుతాను. ఆయన యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి బోధ పట్టుకుని వస్తాడు. మళ్ళీ ఆయన వేరే విషయాలు బోధించడు. నా దగ్గర ఉన్నటువంటి విషయాలనే పరిశుద్ధాత్ముడు మీకు తెలియపరుస్తాడు, జ్ఞాపకం చేస్తాడని యేసుక్రీస్తు వారు భూమి మీద ఉండగా అపోస్తులతో మాట్లాడాడు. అది చూడండి ఒకసారి. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక, మీకు అర్థమవుతుంది భాష, తనంతట తాను ఏమీ బోధించకుండా పరిశుద్ధాత్ముడు సొంత బోధ చేయడు. యేసుక్రీస్తు వారు సొంత బోధ చేయలా. ఇంకొక ఆయన దైవికమైన వ్యక్తి పరిశుద్ధాత్ముడు, ఆయన కూడా సొంత బోధ చేయడు. తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. ఆయన నా వాటిలోనివి తీసుకుని, ఎవరి వాటిలో? యేసుక్రీస్తు వాటిలోవి తీసుకుని మీకు తెలియజేయను గనుక నన్ను మహిమపరచును. అర్థమవుతుందా మీకు ఏమైనా? యేసుక్రీస్తు వారు దేవుని బాధ పట్టు, సొంత బాధ కాదు. నా మాటలు కాదరా బాబు, తండ్రి ఏదైతే చెప్పాడో, ఏదైతే విన్నానో, ఏదైతే చూశానో అయ్యే మాట్లాడాను అని చెప్పాడు. ఇప్పుడు ఇంకొక ఆయన, ఈయన వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్ముడిని భూమి మీదకి పంపితే ఆయన కూడా సొంత బోధ చేయుడు. ఏమి విన్నాడో యేసుక్రీస్తు దగ్గర పరలోకంలో అవే భూమి మీదకి వచ్చి ఆయన ప్రకటన చేస్తాడు. అందువల్ల పరిశుద్ధాత్ముడు కూడా సొంత బోధ చేయుడు. 14వ అధ్యాయం 25వ వచనం నుంచి ఇలా ఉంది. నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ. ఎవరు పంపుతారు? ఎందుకని? తండ్రి పంపుతాడు. ఎవరి నామంలో? ఎవరి అధికారంలో? యేసుక్రీస్తు అధికారంలో. నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. అంటే మనం మర్చిపోతాం. మానవమాత్రులుగా, అపుస్తుల మానవమాత్రులు కాబట్టి మర్చిపోతారు. ఆయన కూడా సొంత బోధ చేయడు. నా వాటిలోకి తీసుకుని నేను ఏదైతే చెప్పానో ఆ మాటల్ని, నేను మీకు ఏదైతే చెప్పానో అపోస్తులకి, యేసుక్రీస్తు వారు అపోస్తులకి భూమి మీద ఉండగా చెప్పాడు. ఏ అయితే చెప్పానో ఆ మాటలన్నిటినీ జ్ఞాపకం చేస్తాడు పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చి. అర్థమవుతుందా? అంటే పరిశుద్ధాత్ముడు కూడా ఏ బోధ చేయడు? సొంత బోధ చేయడు. యేసుక్రీస్తు వారు సొంత బోధ చేయలా, పరిశుద్ధాత్ముడు కూడా సొంత బోధ చేసిన వాడు కాదు. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు వారి మీదకి వచ్చాడో అప్పుడు వాళ్ళు సువార్త ప్రకటించడం ప్రారంభించారు. యేసుక్రీస్తు వారు వెళ్ళిపోతూ ఈ మాట అన్నాడు. చూడండి ఒకసారి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం. 4వ వచనం ఇలా ఉంది. ఆయన వారిని కలుసుకొని, యేసుక్రీస్తు వారు ఇంకా పరలోకానికి వెళ్ళలేదు, వెళ్ళక ముందు చివరిగా మాట్లాడుతున్నాడు. ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. తండ్రి యొక్క వాగ్దానం ఏది? పరిశుద్ధాత్మ వారి మీదకి రావడం అన్నమాట. చూడండి 8వ వచనం.
అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక యెరూషలేములోను యోదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. అందువల్ల అపోస్తులకి తోడుగా ఎవరు నుంచాడు? పరిశుద్ధాత్మ నుంచాడు. పరిశుద్ధాత్ముడు వచ్చి ఏం చేస్తాడంటే యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటలన్నిటిని జ్ఞాపకం చేస్తాడు వారి. అందువలన అపోస్తులు అబద్ధం చెప్పడానికి వీలుండదు, సొంత జ్ఞానం దాంట్లో పెట్టడానికి వీలుండదు. అర్థమవుతుందా? అందువల్ల పరలోకంలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు యొక్క అధికారంలో తండ్రి పంపితే ఈ భూమి మీదకి వచ్చాడు. అది అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు వారి మీదకి వచ్చాడో సువార్త ప్రకటించడం ప్రారంభించారు. వారు నానా భాషలు మాట్లాడి అక్కడ సువార్త ప్రకటించడం మనం చూస్తాం. అర్థమవుతుందా? అందులో పరిశుద్ధాత్ముడు వారికి జ్ఞాపకం చేసి సువార్తను ప్రకటించడం అక్కడ జరిగింది. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో ఆ విషయం ఉంది, అది మీరు తర్వాత చదువుకోండి. అందులో ఇప్పుడు అపోస్తుల బోధ అపోస్తులకు అప్పగించబడింది. ఎవరి ద్వారాను? యేసుక్రీస్తు వారు ఒక ఆయన భూమి మీద ఉండగా అప్పగించాడు. రెండో ఆయన ఎవరు? పరిశుద్ధాత్ముడేమో జ్ఞాపకం చేశాడు. జ్ఞాపకం, పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తాడు. ఎవరికి? అపోస్తులకి. ఈ అపోస్తులు ఏం చేశారు అంటే, అపోస్తులు ఎవరికి ఇచ్చారు ఇప్పుడు ఈ బోధ అంతా పట్టుకెళ్ళి? సమస్త జనులకు. పరిశుద్ధులకు కాదండి, సమస్త జనులకు. సమస్త జనులకు అంటే భూమి మీద ఉన్నటువంటి యూదులు అన్యులు అందరికీ ఈ బోధను, అపోస్తుల బోధను ప్రకటించినటువంటి వారు సమస్త జనులకు. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించండి. అందువలన సర్వలోకం అని అన్నప్పుడు యూదుడు అవనివ్వండి, అన్యుడు అవనివ్వండి, రోమీయుడు అవనివ్వండి, గ్రీసు దేశస్థుడు అవనివ్వండి, ఎవడైనా సరే అపోస్తుల బోధ ద్వారానే ఒక వ్యక్తి రక్షించబడాలి. అపోస్తుల బోధ లేకుండా ఏ వ్యక్తి రక్షించబడడు. కారణం ఏంటంటే అపోస్తుల బోధ దేవుడు జగత్తు పునాది వేయబడక మునుపు దేవుడు నిర్ణయించింది. చూడండి, అపోస్తుల బోధ సమస్త జనులకు వెళ్ళాలి, కానీ అపోస్తుల బోధ అందట్లా. ఈనాడు సమస్త జనులకు అపోస్తుల బోధ వెళ్ళట్లా. అపోస్తులకు అప్పగించబడింది. అపోస్తులకు ఎక్కడి నుంచి వచ్చింది? యేసుక్రీస్తు వారు అప్పగించారు అపోస్తులకి. యేసుక్రీస్తు వారు ఎవరు అప్పగించారు? దేవుడు అప్పగించారు. అంటే అపోస్తులు చేసే బోధ ఎక్కడ బోధ? అది దేవుని బోధ. మొట్టమొదట దేవుని దగ్గర ప్రారంభమైంది, యేసుక్రీస్తు దగ్గరికి వచ్చింది, అపోస్తుల దగ్గరికి వెళ్ళింది. అలాగే పరిశుద్ధాత్ముడు కూడా ఆ విషయాల్ని జ్ఞాపకం చేశాడు. అందులో అపోస్తుల బోధ దేవుని బోధ. రకరకాల డాక్టర్లు ఉన్నాయి ఈనాడు లోకంలో. అంటే సుమారుగా 40,000 డాక్టరీన్స్ ఉన్నాయి. 40,000 బోధలు, సంఘాలు అనబడేవి అన్ని రకరకాలుగా ఉన్నాయి పరిస్థితులు. కానీ అపోస్తుల బోధలు ఎన్ని ఉన్నాయంటే ఒకటే ఉంది గ్రంథంలో. ఆ అపోస్తుల బోధ ఏమిటో గుర్తించి భూమి మీద ఉన్నటువంటి వారు ఆ బోధ ద్వారానే, అంటే అపోస్తులు బోధించినటువంటి బోధ ద్వారానే ఒక వ్యక్తి రక్షణ పొందుకుంటాడు. అపోస్తుల బోధ లేకపోతే ఆ వ్యక్తికి రక్షణ ఉండదు. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. సహోదరులారా, మీరు మమ్మను చూచి లేఖనములయందు వ్రాసి ఉన్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకుని ఏం చేయాలంటండి? అపోస్తులను చూసి ఏం చేయాలంటండి? లేఖనములయందు వ్రాసి ఉన్న సంగతుల్ని అతిక్రమింపకూడదు, అంటే దాన్ని మీరకూడదు. లేఖనములు ఏం వ్రాసి ఉందో అదే మాట్లాడాలి. ఆ సంగతుల్ని అతిక్రమించడానికి దేవుడు అవకాశము ఇవ్వట్లా. అంటే మానవ అభిప్రాయాలకి తోవలేదు. ఒక ఆయన అంటే ఎవరంటే యోధ పత్రిక ఉంది కదా, యోధ ఆయన
తన ఆలోచన ప్రకారం ఏదో రాద్దామని అనుకున్నాడు. రక్షణ గురించి రాద్దామనుకుంటే కుదరదు. బోధ గురించి పోరాడమని రాయి అన్నాడు. చూడండి ఒకసారి, మానవ తలంపులకి దేవుడు అవకాశం ఇవ్వడు. యోధా పత్రిక 3వ వచనంలో ఉంది, ప్రియులారా మనకందరికీ కలిగేడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా. యోధా ఏం చేస్తున్నాడంటండి? ఏం చేస్తున్నాడంటే యోధా? వింటున్నారా? యోధా ఏం చేస్తున్నాడంటండి? అందరికీ కలిగేడు రక్షణ గురించి రాయాలనుకున్నాడంట. కానీ ఒప్పలా దేవుడు. అందువల్ల పరిశుద్ధాత్ముడు ఏం రాయించాడు చూడండి, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను. నేను ఒకటి రాయాలనుకుంటే పరిశుద్ధాత్ముడు ఏం చేశాడు? ఇంకొకటి రాయించాడు. ఆ బోధ గురించి మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను. పోరాటం లేకపోతే అపోస్తుల బోధ లోకంలో కనపడదు, కనుమరుగైపోద్ది. కారణం ఏంటంటే ప్రతి మానవుడు తనకి సొంత నిర్ణయాలు లేదా సొంత ఆలోచనలు కలిగి సొంత బోధలు చేసేవాళ్ళు కనపడుతున్నారు లోకంలో. జాగ్రత్త సుమి, నువ్వు వింటున్న బోధ మనుషుల దగ్గర నుంచి వచ్చిందా లేకపోతే అపోస్తుల బోధ నుంచి వచ్చిందా అనేది గుర్తించుకుని అపోస్తుల బోధకు లోబడాలి. అపోస్తుల బోధకు లోబడాలి. ఆనాడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన కొర్నేలి అనే డిఎస్పి. ఆయన దేవదూతను పంపినటువంటి దేవుడు దేవదూతతో డైరెక్ట్గా సువార్త ప్రకటించవచ్చు కదా, ప్రకటించలా. దేవదూత ఎందుకు వచ్చాడు అంటే, నువ్వు కొర్నేలిని పిలిపించుకో, సువార్త ప్రకటించే బాధ్యత నాది కాదు, నేను చెప్పను బోధని, అపోస్తులకు అప్పగించబడింది. అందువల్ల పేతురు వచ్చి నీకు చెప్తాడు ఏ మాటల ద్వారా నీవు రక్షణ పొందాలో ఆ మాటల్ని ఎవరు మాట్లాడాలి? అపోస్తులు. పేతురు అపోస్తులు అందరూ మాట్లాడవచ్చు. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 13వ వచనం, క్షమించండి. అప్పుడు అతడు, నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారుపేరు గల సీమోనును పిలిపించుము. నీవును నీ ఇంటి వారందరూ ఏ మాటల వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పునని తన ఇంట నిలిచి తనతో చెప్పిన యొక్క దేవదూతను చూసిన సంగతి మాకు తెలిపెను. ఏమన్నాడు అక్కడ? నీవును నీ ఇంటి వారందరూ ఏ మాటల వలన రక్షణ పొందుదురో. ఏ మాటల వలన? అపోస్తుల బోధ వలనే ఈనాడు ఏ మానవుడైనా సరే రక్షణ పొందాలి. అది అపోస్తులకు అప్పగించాడు. ఆ బోధ నీ దగ్గరికి వస్తే నువ్వు రక్షించబడతావు, లేకపోతే లేదు. అబద్ధ బోధలో ఉన్నటువంటి వాడు రక్షించబడే అవకాశం లేదు. కారణం ఏంటంటే దేవుని వాక్యానికి ఒకటి కలిపినా ఒకటి తీసివేసినా వాడు ఏమవుతున్నాడు? శాపగ్రస్తుడు. దేవుని వాక్యానికి ఒకటి కలపకూడదు, ఒకటి తీసివేయకూడదు. అబద్ధ బోధలో ఉంటే రక్షించబడేవారుగా ఉండరు అనేది వాస్తవమైనటువంటి సమాచారం. అందువల్ల దేవుని పిల్లలు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, దేవుడు ఒక బోధన ఏర్పాటు చేశాడు. ఆ బోధ చివరికి ఎవరికి అప్పగించబడింది? అపోస్తులకు అప్పగించబడింది. ఆ అపోస్తుల బోధ గ్రంథంలో ఏమైంది? వ్రాయించాడు, లిఖితం చేయబడ్డది గ్రంథంలో. కొత్త నిబంధనలో అపోస్తుల కార్యాల నుంచి మన ప్రకటన గ్రంథం దాకా ఆలోచన చేస్తే అపోస్తులు ప్రకటించారు. అపోస్తులు ఏం చేశారండి? ప్రకటించారు బోధ. అది నీకు నాకు అవసరం. పాత నిబంధనలోకి వెళ్ళి చూసుకోవడం కాదు. అంతే కదా, మనుషులు ఎక్కడికి వెళ్తున్నారండి? పాత నిబంధన. నిన్ను తలగా ఉంచుతాను కానీ ఎవరికి చెప్పాడు? అపోస్తుల బోధ అది. అపోస్తులు ఎక్కడని చెప్పారా? నీ తలగా ఉంచుతారు కానీ తోకగా ఉంచడు అని ఏమన్నా అపోస్తులు చెప్పారా? మరి ఎందుకంటే డైలాగ్ ఇది మనుషులు సంతోషపెట్టడానికా? పొంగిపోతాడు, అయ్యి బాబు నన్ను తలగా ఉంచుతాడు అంటాడు. అప్పు ఇచ్చేదువు కానీ ఎవరండి అప్పు చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే చెయ్యొచ్చు. ట్రూత్ మాట్లాడుకోవాలి మనం, అంతే కదా.
అప్పు చేయని వాడు ఎవరైనా ఉంటే చేయొత్తండి దయతో. మరి ఎందుకండి మనకు వర్తిస్తుందా? అది ఇశ్రాయేలీయులకి. అందులో నీ బోధ ఏంటో నీకు నువ్వు బోధ విని ఎలాగో రక్షణ పొందాలో ఆ బోధ ఏంటో నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఏది పడితే అది అర్థమవుతుందా మీకు? గ్రంథం చెప్పిందాన్ని చెయ్యి, చెప్పని దాని గురించి మాట్లాడుకో. అది కొత్త నిబంధన, నీకు నాకు యేసుక్రీస్తు యొక్క రక్తంతో చేసుకున్నటువంటి నిబంధన. ఆ నిబంధన దగ్గర ఉండు. పాత నిబంధన నీకు అవసరం ఏంటి? కొట్టేశాడు సిలువకు మేకులతో. క్రీస్తు బలిలో ఏం జరిగింది? సిలువకు మేకులతో కొట్టేశాడు పాత నిబంధనని. అది పనికిరాదు. ఇంకా యేసుక్రీస్తుతో చేయబడిన బోధ ఈనాడు అమల్లో ఉంది. ఆ నిబంధన కిందకి మనం వచ్చాం. అది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసం మళ్ళీ వీళ్ళ ట్రాక్స్ చూడండి. బోధలు ఎలాంటి పెట్టారంటే, జనవరి 1 వచ్చిందంటే అయ్య బాబు దేవుడు నాతో ఏదో మాట్లాడతాడు, ఈ సంవత్సరం అంతా నేను చేసింది జరుగుతుందని ఎంత ఆశతోనో డబ్బులు ఇచ్చి మరి ఒక ట్రాక్ తీసుకోవడానికి లక్కీ లాటరీ, మీకు తెలుసు కదా, చిలక జోస్యంలాగా ఏది ఏది లాక్కుందాం, ఏది వస్తుందో అని లాక్కుంటాం. ఎవరు చెప్పాడు నీకు? ఆనాడు అపోస్తులు ఏమన్నా చేశారా? సంఘంలో ఎంత కుతూహలమో. మళ్ళీ అది పెట్టుకుని దాంట్లో పెట్టేసి ప్రార్థన చేస్తాడు. ఏమొచ్చింది ఎందుకని? నిన్ను తలగా ఉంచుతాను కానీ అంటాడు. ఉబ్బుపోతాడు అనమాట. ఇంకా అచ్చి బాబు దేవుడు ఏదో చేస్తాడు. ఏం చేస్తాడు నీకు? ఏం చేస్తాడండి నీకు నాకును? పరలోకం వెళ్ళడానికి అవకాశం ఇస్తున్నాడు. దానికంటే గొప్పదేది భూమి మీద? ఏ ఆస్తి నిన్ను పరలోకం తీసుకెళ్తుంది? ఆనాడు ఇశ్రాయేలు ప్రజల్ని తలగా ఉంచడానికి కారణం ఉంది. ఈనాడు నీకు నాకు ఏంటి? ఇప్పుడు మనం తలగా ఉంచాడు, అప్పు ఇచ్చేవాళ్ళుగా ఉంచాడు అని అనుకుందాం అండి. మరి అపోస్తుల సంగతి ఏంటి? అపోస్తులైన ఆ 12 మంది ప్లస్ ఇంకొక ఆయన 13 ఆయన, వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి? వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆస్తులు ఉన్నాయా? మేళ్ళు ఉన్నాయా? బెంచ్ కార్లు, ఏసీ రూములు? మరి ఏంటి? వాళ్ళ పరలోకం వెళ్ళరా? వాళ్ళని ఆశీర్వదించలేదా దేవుడు? మనుషులకి ఏం అర్థం అవుతుంది? ఎప్పుడు అందుకే ఆ పాట రాసింది. ఏం పాట అది? దేవుణ్ణి చేరలేని జీవితం భూమి మీద వృధా. ఏం చేరలేదు? నువ్వు అక్కర్లేని అన్నీ పెట్టుకున్నావు. అసలు ఆయన స్వరూపం ఏంటో, ఆయన ఏం కోరుకుంటున్నాడో, ఎలాంటి బోధలో ఒక వ్యక్తి ఎదిగి పరలోకం రావాలని కోరుకుంటున్నాడో, ఏ మాటలు విని రక్షణ పొందాలో ఆ మాటలు వినకుండా వేరొకటి వింటూ ఉన్నావంటే ఏం జరుగుతున్నట్లు అనుకున్నావు? ఏమన్నాడు యోధ? ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తము పోరాడండి. బోధ నిమిత్తం పోరాడు. శత్రుత్వం లేదు. మళ్ళీ జనవరి 1 వస్తే ట్రాక్లు ఇచ్చి డబ్బులు లాగుతున్న పరిస్థితి కనబడుతూ ఉంటే, వాగ్దానాలు ఇచ్చి డబ్బులు లాగుతున్న పరిస్థితి, ఇప్పుడు వద్దు చేయకూడదు అపోస్తులు చెప్పట్లేదు అన్నాం అనుకోండి, ఎలా ఉంటుంది వాళ్ళకి? ఎలా ఉంటుంది? మండిపోతూ ఉంటుంది. ఈడవిడ అబద్ధ బాధ మొత్తం కలవరపరుస్తున్నాడు. అబద్ధ బాధ కదరా బాబు, నిజమది. అందువలన ప్రతి విషయాన్ని మనం అపోస్తులు ఏం చెప్తున్నారో చూసుకుని అపోస్తుల బోధలో మనం ఉండి రక్షించబడాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను హెచ్చరిస్తూ, నాకు అవకాశం ఇచ్చిన సహోదరులకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలుపుకుంటూ, శ్రద్ధగా ఉన్నటువంటి మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలుపుతూ ముగిస్తూ ఉన్నాను. ఇంకా విషయాలు ఉన్నాయి. క్రీస్తు ప్రభు బలి, అపోస్తుల బోధ, ఇంకొక 3 విషయాలు ఉన్నాయి. దేవుడు ఏర్పాటు చేసినటువంటి సంఘం, కుమారులుగా స్వీకరించడం, క్రీస్తు స్వారూప్యం గలవారై మనందరం ఉండాలని, ఈ 5 విషయాలు కూడా పరలోకమందున్నటువంటి దేవుడు జగత్తును, ఈ యావత్తును సృజించక మునుపు మనందరి కోసం సంకల్పించాడు. ఆ విషయాల్ని మనం జాగ్రత్తగా తెలుసుకుంటూ దేవుని చిత్తాన్ని సవివరంగా ఎరిగి, అంటే దేవుణ్ణి ఎరిగి, తర్వాత యేసుక్రీస్తుని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. యేసుక్రీస్తు వారు ఎవరు, ఆయన ఏమై ఉన్నాడు, ఆయన్ని మనం చాలా విషయాలు తెలుసుకుని పరలోకం వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం.